నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తిరువూరులో హై టెన్షన్ నెలకొంది. ఇటు వైసీపీకి, ఇటు వర్సెస్ టీడీపీకి మొత్తం ఇద్దరు చూసుకుంటే హై టెన్షన్తో నెలకొంది అక్కడ తిరువూరులో. సో ఈ తర్వాత ఇంకేం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇది పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, తిరువూరులో హై టెన్షన్ నెలకొంది. ఇటు టీడీపీకి, ఇటు వర్సెస్ వైసీపీకి. దేవినేని అవినాష్ వెళ్ళడం, అక్కడ వాగ్వాదానికి దిగడం అంతా గందరగోళంగా ఉంది ఇప్పుడు అక్కడ తిరువూరులో. దీని పరిస్థితి ఎలా ఉంటుంది, ఏం చెప్తారు మేడం? దేవినేని అవినాష్ మొన్న ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ ములాఖత్కి వచ్చి అతను పరామర్శించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ ముందు మాట్లాడిన విషయం ఏంటంటే, వల్లభనేని వంశీ అందగాడు కాబట్టి అరెస్ట్ చేశారు, మరి దేవినేని అవినాష్ కూడా తర్వాత అరెస్ట్ అవుతున్నాడు, మరి దేవినేని అవినాష్ కూడా అందగాడు అని మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసా అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారో? అందగాడని అరెస్ట్ చేస్తారా, లేకపోతే అంతకు మించి ఇంకేదైనా వీళ్ళు చేసిన స్కాములు స్కీములు ఏమున్నాయో వాటి కోసం చేస్తారా అంటే, మరి ఏదైతే గతంలో తాడేపల్లి ప్యాలెస్ పక్కన కొన్ని ఫైల్స్ దగ్ధమైనవి అని మనం గతంలో విన్నాం. మరి ఎందుకు, దాని ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందంటే, అవి దగ్ధం అవడానికి ముందు రోజు దేవినేని అవినాష్ అక్కడికి వెళ్ళటం, మరి అదేవిధంగా మద్యం కుంభకోణానికి సంబంధించిన కూడా ఏదైతే ముడుపుల మూటలు ఉన్నాయో అవి కూడా ఇతని చేతుల మీదుగా చేతులు మారాయి అనేది. మరి అదేవిధంగా అతని ఆధ్వర్యంలోనే దేవినేని అవినాష్ ఈ ఫైల్స్ అన్నీ కూడా అక్కడ తగలబెట్టేశాడు అనేది సమాచారం. మరి తర్వాత ఏం జరిగిందంటే, మరి ఆ ఫైల్స్ ఎందుకు తగలబడిపోయినాయి, దానికి సంబంధించిన అక్కడ సీసీటీవీలోనే మరి ఆ ఫుటేజెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే బొమ్మ కెమెరాలు, పిల్లలు ఆడుకోవటానికి పెట్టినట్లుగా బొమ్మ కెమెరాలు పెట్టామని చెప్పాడు. నిజంగా ఇది మాత్రం చాలా హాస్యాస్పదమైన విషయం. మరి తన చుట్టూత ఏదైతే కాంపౌండింగ్ వాల్ ఉందో దానికి అంత పెద్ద ఎత్తున మరి వాల్ కట్టేసి దానిపైన ఎవరు కూడా రాకుండా చాలా షార్ప్గా ఉండేవి పెట్టించేసి, మరి అతని ఇంటి ముందు కూడా పార్కింగ్కి సంబంధించిన దగ్గర కూడా చాలా కట్టుదిట్టమైన ఇది పెట్టుకున్నాడు అతను, సెక్యూరిటీ. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కెమెరాలు పెట్టుకుంటారంటే ఎవరైనా నమ్ముతారా? అతను పైన ఫ్లైట్లో వెళ్తుంటే కింద ఏదైతే ట్రాఫిక్ని కంట్రోల్ చేయించిన పరిస్థితి మనం గతంలో చూసాం. మరి అతను వస్తున్నాడంటే స్కూళ్ళు బంద్, మరి బస్సులు బంద్, మరి చెట్లు కూడా కట్టేసిన పరిస్థితి. అట్లాంటి వ్యక్తి బొమ్మ కెమెరాలు పెట్టుకుంటాడా? ఎంత హాస్యాస్పదంగా ఉంది. మరి ఆ బొమ్మ కెమెరాలు పనిచేయటం లేదు కాబట్టే మరి ఆ తగలబెట్టేసిన వాళ్ళు ఎవరో తెలియదు, మరి ఎందుకు జరిగిందో తెలియదు అని చెప్పేసి ఏదో చేశారు. మరి ఇట్లాంటిదే మదనపల్లిలో కూడా ఏదైతే కలెక్టర్ కార్యాలయంలో ఒకటి జరిగింది. ఆ కలెక్టర్ కార్యాలయంలో ఏం జరిగిందంటే, అది కూడా మద్యం కుంభకోణం, మరి భూ కబ్జాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూ కబ్జాల విషయంలో వాళ్ళు కూడా ఫైల్స్ తగలబెట్టడం. ఇది వీళ్ళకొక ఉపాయం అనమాట. ఏ విధంగానైనా సరే చేసిన తప్పుల నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒక విధంగా ఫైల్స్ కనపడకుండా చేయాలి. మరి ఎట్లా కుదిరిద్దంటే, ఒక అగ్గిపుల్ల గీసేస్తే చాలు, మరి రాష్ట్రాన్ని ఏ విధంగా తగలబెట్టామో వాళ్ళు చేసిన తప్పులను కూడా ఆ విధంగా తగలబెట్టాలని చెప్పి చూశారు. కానీ ఎప్పుడైనా సరే నిజం నిలకడమే తెలుస్తుందని ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. మరి మనం ఇప్పుడు చూస్తే దేవినేని అవినాష్ మరి తిరువూరు ఎందుకు వెళ్ళాడు అంటే, అక్కడ నగర పంచాయతీ ఎలక్షన్ సంబంధించింది జరుగుతుంది. దాంట్లో మరి ఎన్నిక అవ్వటానికి మరి కొంతమంది అభ్యర్థులను ఎంచుకోవటం, దాని గురించి ఎట్లాగైనా సరే దాన్ని ఆపించేస్తానని చెప్పేసి కొంతమందిని తనకు సంబంధించిన వ్యక్తులను తీసుకొని వెళ్ళాడు. అక్కడ గందరగోళాలను సృష్టించే ప్రయత్నం చేశాడు. కాబట్టే టీడీపీ కార్యకర్తలకి ఇతనికి మధ్య కొంత అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దానిలో అతనికి కొట్టడానికి వాళ్ళు వచ్చారు అనేది. కానీ ఇతను ఏం చేయడానికి వెళ్తే వాళ్ళు వచ్చారు అనేది కూడా అక్కడ ఒకటి మనం ఆలోచించుకోవాల్సింది. ఫస్ట్ అవినాష్ అనే వ్యక్తి గతంలో ఏం మాట్లాడాడు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీతో ఏ విధంగా ఇతను వాళ్ళతో చేతులు కలిపి ముందుకెళ్ళాడు, అవినీతి సామ్రాజ్యాన్ని వీళ్ళంతా కలిసి పరిపాలించారంటే ఈ రోజున ఒక్కొక్కటిగా వాళ్ళ మీద వస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఈ ఆరోపణలు కాదు నిజమే అని చెప్పి మనకి ఈ రోజున తెలుస్తుంది.